మంచిర్యాల జిల్లా మందమరడి గ్రామ పంచాయతీగా చేయాలని గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మేసినేని అరుణ్ కుమార్ మరియు పెద్ది అక్షయ్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏజెన్సీ ప్రాంత హక్కులను పరిరక్షించుకోవడానికి 3 గ్రామాల వాసులమైన ఊరు మందమర్రి, నార్లపూర్, ఊరు రామకృష్ణపూర్ వాసులం అందరం కలిసి ఇదివరకు ఏదైతే మందమర్రి గ్రామ పంచాయతీ ఉండేదో అదే విధంగా తిరిగి మళ్లీ మందమరిని గ్రామ పంచాయతీగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్న విలేజ్ మందమరి, ఊరు రామకృష్ణపూర్, నార్లపూర్, అదేవిధంగా ఇప్పుడు దాన్ని తిరిగి గ్రామ పంచాయతీగా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము మాకు గ్రామ పంచాయతీ కావాలని మన మున్సిపాలిటీ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంచే నిర్మించబడిన ఆదివాసీ చట్టాలను, ఆదివాసీ ప్రాంతాలను యథావిధంగా ఈరోజు మందమరిలో ఏజెన్సీ ప్రాంతంగా పిలువబడ్డ ఊరు మందమరి, నార్లపూర్, ఊరు రామకృష్ణపూర్ ఈ 3 గ్రామాలు కలిసి 2వ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఊరు మందమరి, నార్లపూర్, రామకృష్ణపూర్ ఈ 3 గ్రామాలు యథావిధంగా ఇప్పుడు ఉన్న పాలకులు గ్రామ పంచాయతీగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము మా 3 గ్రామాల తరపు నుంచి ఈరోజు రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి